ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. సామెతల గ్రంథం 21 అధ్యాయం 2వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాలను పరీక్షించి మన తలంపులను ఆయన చూస్తూ ఉంటాడు. అలాంటి లోతైన పరీక్ష కోసం ఎప్పుడైనా మనం సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ మన జీవితంలో అహంకార దృష్టి కానీ, గర్వ హృదయం కానీ, భక్తిహీనత కానీ ఉంటే, పాపము చేత మన హృదయం నింపబడి ఉంటే, దేవుడు మన పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనము గర్వం వలన, అదేవిధంగా బలహీనత వలన చిన్న చిన్న విషయాలకి మనం కలవరపడుతూ ఉన్నాం. కొంతమంది చిన్న చిన్న విషయాల కోసం కోపపడి అనేక సంవత్సరాలు దాన్ని అలాగే మనసులో ఉంచుకుంటూ ఉంటారు. అది ఎంత భయంకరమైన అంటే, కొందరు 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు కూడా జ్ఞాపకం చేసుకుని మనుషులను క్షమించుకోకుండా, పశ్చాత్తాపడకుండా దోషముతోనే కొన్ని సంవత్సరాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే దేవునికి వాక్యం సెలవిస్తుందండి, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నీ హృదయంలో దాచబడింది దేవునికి విరుద్ధకరమైంది ఏది కూడా నీ దేవునికి కనబడకోకుండా పరిశుద్ధంగా నీ హృదయం కనబడే విధంగా మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. దేవుడు హృదయాలను పరిశీలించినప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులని చెప్పాడు. దేవుడు వారిని దీవిస్తానని తెలియజేశాడు. హృదయ శుద్ధి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచారు. శ్రేష్టమైన మరొక ఆదివారపు ఆరాధనని మీరు అనుగ్రహించారు. భయంకరమైన ఎండవేయడంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. సామెతల గ్రంథం 21 అధ్యాయం 2వ వచనంలో హృదయ అంతరంగాను పరిశీలన చేయ దేవుడని మీరు చెప్పారు. మా హృదయ అంతరంగాలు పరిశీలన చేసినప్పుడు మీకు విరుద్ధకరమైనటువంటి జీవిత విధానాలు మాలో లేకుండా సహాయం చేయండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నారు. హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు అన్నారు. మీరు మమ్మల్ని పరీక్షించి తేరి చూస్తున్నప్పుడు మీకు విరుద్ధకరమైనటువంటి భావజ్వాలం కానీ, విరుద్ధకరమైన స్వభావం కానీ మాలో లేకుండా సహాయం చేయండి. ఈ దినపు మా అవసరతలతో తోడుగుండండి. ఈ దినపు ఆదివారపు ఆరాధనకు మేము వెళ్ళొస్తున్నప్పుడు మీరు సహాయం దయచేయండి. వాక్యపు వెలుగులో నైనా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన. ఈ దినమంతా కూడా మీ కృప కటాక్షం అనుగ్రహించి మీ ఉన్నతమైన కాపుదలతో జ్ఞాపకం చేసుకుని వివాహ దినాలు, పుట్టినరోజులు, కుటుంబ అవస్థల విషయంలో మీరే సహాయం చేసి మీ కృపలో నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.